ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా లాభాల బాటలోనే కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయని అమెరికా ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్స్లో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. దాని ప్రభావంతో అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర దాదాపు 9% పడిపోయి $79 వద్ద ట్రేడ్ అవుతోంది. ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, బజాజ్ ఫినాన్స్, TMPV వంటి కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా, మరోవైపు సన్ ఫార్మా, మారుతి సుజుకి, సిప్లా, ONGC, భారతీ ఎయిర్టెల్ వంటి షేర్స్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బులియన్ మార్కెట్స్ కూడా మళ్లీ బలపడుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర $280 పెరిగి $143,650 వద్ద కొనసాగుతుండగా, కేజీ వెండి ధర $1,100 పెరిగి $2,18,301 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు లైవ్లో రెడీగా ఉన్నారు. నమస్తే జీవి సత్యనారాయణ గారు. నమస్తే. సో ఇవాళ అయితే షేర్స్ లాభాల్లో ఉన్నాయి. ఈ జోరు ఎంతవరకు కొనసాగుతుందంటే ఏం చెప్తారు? ఓకే, చూద్దాం. ఇప్పుడు మీరు అన్నట్టు బ్రెంట్ ఆయిల్ లో రెండు ఉంటది, క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో అది $79.93, అది ఓన్లీ టెక్సాస్ వరకే పరిమితం, అమెరికా వరకే పరిమితం. అది $80 దగ్గర ట్రేడ్ అవుతుంది, అంటే 79.93లో ఉంది. కానీ వరల్డ్ మార్కెట్ లో చూసేది బ్రెంట్ ఆయిల్ మీద చూడాలి. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ మాత్రం $84.17 ఉందన్నమాట. అంటే బ్రెంట్ ఆయిల్ కి ఈ క్రూడ్ ఆయిల్ కి ఏంటి తేడా అంటే రెండు క్రూడ్ ఆయిలే, కానీ ఈ క్రూడ్ ఆయిల్ మీరు చెప్పిన క్రూడ్ ఆయిల్ అనేదో టెక్సాస్ లోనే జరుగుతుంది, ఓన్లీ అమెరికా వరకే పరిమితం. మనం ఇప్పుడు మాట్లాడే బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో వరల్డ్ మార్కెట్ కు పరిమితం అనమాట. అంటే చికాగో మార్కెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో CME అంటారు దాన్ని, అది వరల్డ్ మార్కెట్ లో బ్రెంట్ ఆయిల్ బేస్ చేసుకునే బిజినెస్ జరుగుతూ ఉంటది. అయితే బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $84.10 లో ట్రేడ్ అవుతుంది. అయితే అది మొన్నటి వరకు $100 టచ్ అయింది అనమాట. ఒక వారం 10 రోజుల కిందట 99 టచ్ అయ్యి వెనక్కి రావడం జరిగింది. ఎందుకు జరిగింది అనేది చర్చ. ఇరాన్ ఉండవనేది ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేయొచ్చు. తర్వాత ఈ రోజు నుంచి ఇరాన్ అమెరికా మధ్యలో చర్చలు జరుగుతాయి అనేది ఒకటి. ఇది సానుకూల అంశం. ఎప్పుడైతే యుద్ధం ఆగిపోతుంది, రెండోది చర్చలు జరుగుతున్నాయి అనే వార్తతోటి ఇవాళ నిన్న మొన్న సెలవు, ఇవాళ సోమవారం మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవ్వడం, ఏషియన్ మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవ్వడం, మన మార్కెట్లు కూడా గ్యాప్ అప్ తోటి, ఏది ఈ న్యూస్ తోటి ఇది వీటితోటి గోల్డ్ సిల్వర్ కూడా కొంచెం పెరగడం జరిగింది. గోల్డ్ వచ్చి మామూలుగా ఒక ఎంత సుమారుగా సిల్వర్ వచ్చి $1,150, $1,1200 అట్లా పెరగడం జరిగింది. గోల్డ్ వచ్చి ఒక $300 వరకు పెరగడం జరిగింది. ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే పాజిటివ్ లో ఉన్నాయో, ఇక మనం ఏం చూడాలి అనే దానికి వచ్చేటప్పటికి మార్కెట్లు కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి. గోల్డ్ ఒక అంటే న్యూట్రలే, అంటే పాజిటివే కానీ కొంచెం మరీ పెరగకుండా తగ్గకుండా న్యూట్రల్ ఉంది, సైడ్ వేస్ అంటారు వాటిని. సిల్వర్ కూడా 1.25% పెరగడం జరిగింది. ఇక మన మార్కెట్లో వచ్చేటప్పటికి పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు 637 పాయింట్లు మన BSE సెన్సెక్స్ పెరిగింది, 203 పాయింట్లు నిఫ్టీ పెరగడం జరిగింది. ఏవైతే 50 కంపెనీలు NSE లో ఉంటాయో అవి 39+, 11- లో ట్రేడ్ అవుతుంది. వీటన్నిటికీ కారణం ఇంకొకటి కూడా ఉంది. FIIలు కంటిన్యూగా ఒక 4 రోజుల నుంచి, అంటే ఈ గత 4 అంటే ఇవాళ సోమవారం, శని, ఆది, అంతకంటే ముందు నుంచి ఒక 4 రోజుల నుంచి వాళ్ళు బయింగ్ లోకి రావడం అనేది ఒక రీజను. F&O ఏవైతే ఫీచర్స్ ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా NSE లాస్ట్ వెన్స్డే స్టార్ట్ కావటం, ఫ్రైడే నుంచి BSE ఆగస్ట్ మంత్ ఫీచర్స్ ఓపెన్ కావటం, వీటన్నిటితోటి మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఈ వారం అంతా కూడా. అయితే ఇంకొకటి కూడా చూడాలి, రేపు మంగళవారం వీక్లీ ఏదైతే NSE ఉందో అది ఎక్స్పైరీ ఉంటుంది వీక్లీ. ఇప్పుడు ఇవాళ బాగా పెరిగింది కాబట్టి ఒకవేళ రేపు ప్రాఫిట్ బుకింగ్ కూడా లేదు, అమెరికా చర్చలు ఏవైతే ఉన్నాయో పురోగతి కనుక లేకపోయినా ఇంకేదన్నా తిరోగతి ఉండొచ్చు, ఇంకేదన్నా ఉందనుకోండి, అట్లా కూడా ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు. లేకపోతే ఆ చర్చలు విఫలమైంది అన్నారు అనుకోండి, మరి ట్రంప్ ఏం చెప్తాడో తెలియదు, రేపుదే అని తెలుస్తుంది మనకి. అందుకని ఈ రోజు మాత్రం మార్కెట్ పాజిటివ్ లోనే ఉన్నాయి.
అన్ని సెక్టార్లు కూడా అంటే నిఫ్టీ 500 218 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ వచ్చి 480 పాయింట్లు, ఐటీ వచ్చి 687 పాయింట్లు పెరగడం జరిగింది. నిఫ్టీ ఐటీ బాగా పెరగడం జరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చి 122 పాయింట్లు, బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 522 పాయింట్లు, నిఫ్టీ 200 వచ్చి 120 పాయింట్లు, నిఫ్టీ 100 వచ్చి 215 పాయింట్లు, నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి 125 పాయింట్లు, బిఎస్సి 500 వచ్చి 352 పాయింట్లు, బిఎస్సి 100 వచ్చి 234 పాయింట్లు. ఏ ఒక్క సెక్టార్ కూడా మైనస్ లో లేదు. అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇకపోతే ఈ బిఎస్సి సెన్సెక్స్ ఏవైతే 30 కంపెనీలు ఉంటాయో 30లో ఏవైతే అంటే పాజిటివ్ లోకి ఓవరాల్ గా ఎక్కువ శాతం చెప్తున్నా. బిఎస్సి సెన్సెక్స్ లో చూస్తున్నా, ఓకే చూస్తానా, ఇది లోడ్ అవుతుంది. ఇప్పుడు మనము ఇకపోతే ఓవరాల్ గా అయితే మార్కెట్లు ప్లస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి, ప్లస్ లోనే క్లోజ్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు 640 పాయింట్లు ప్లస్ లో ఉంది కాబట్టి మార్కెట్లు ఈ రోజు కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి కూడా ఈ రోజు నుంచి ఈ నిఫ్టీ ఏదైతే టైమింగ్స్ ఉన్నాయో 3:15కే క్లోజ్ అవుతుంది, 3:30 కాదు ఈ రోజు నుంచి. ఈ 3:15 ఏంటిదంటే అడ్జస్ట్మెంట్ ఉంది. ఈ 3:30కి మళ్ళీ అంటే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా అంటే క్లోజింగ్ ఉంటుంది. అది ఇవాళ నుంచి అడ్జస్ట్మెంట్ అనమాట. 3:15కే క్లోజ్ అవుతుంది. ఇంట్రాడే అన్ని కూడా 3:05 స్క్వేర్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనమాట. ఇది ఇక మార్కెట్లు అయితే పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్లు పాజిటివ్ లోనే ఇవాళ అయితే పాజిటివ్ లోనే క్లోజ్ అవుతుంది. సుమారుగా ఇప్పుడు 600 అంటే 4 లక్షల కోట్ల రూపాయలు మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతుంది అనమాట. ఇక 30 ఏదైతే బిఎస్సి సెన్సెక్స్ లో ఉన్నాయో 25 ప్లస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి, ఒక 5 మాత్రం మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇకపోతే ఇండిగో ఇవాళ టాప్ గెయినర్ లో ఉంది. బిఎస్సిలో ఐటీ సెక్టార్ అంటే ఇన్ఫోసిస్, టీసీఎస్, ఫైనాన్స్ కంపెనీ బజాజ్ ఫిన్సర్వ్ ఉంది. ఎటర్నల్, ఐటీసీ, ఎఫ్ఎంసీజీలో అది పాజిటివ్ లో ఉంది. బ్యాంకులో వచ్చి యాక్సిస్ బ్యాంకు లీడ్ లో ఉంది. ఇక ఎల్ఎన్టీ, ఎస్బీఐ ఇవన్నీ కూడా అంటే సిమెంట్ కంపెనీలు అనుకోండి, ప్రతి సెక్టార్ కూడా ఇవాళ పాజిటివ్ లోనే వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే, సత్యనారాయణ గారు, ఇప్పుడు బంగారం వెండి ధరలు కొంచెం పెరిగాయి. సో ఒక స్టెబిలిటీ వచ్చింది అనుకోవచ్చు. అంటే బంగారంలో ఒకవేళ పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది రైట్ టైం అంటే ఏం చెప్తారు? రైట్ టైమే, దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే బ్రెంట్ ఆయిల్ ఎంత తగ్గినా కొద్దీ గోల్డ్ సిల్వర్ పాజిటివ్, షేర్ మార్కెట్ పాజిటివ్. గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే $4,115 ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. $4,000 మొన్న లాస్ట్ వీక్ రావడం జరిగింది. అక్కడ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే $4,000 ట్రేడ్ అవుతుందో అక్కడ సపోర్ట్ తీసుకోవడం మళ్ళీ పెరగడం జరుగుతుంది. మళ్ళీ 2-3 రోజుల కింద తగ్గింది కూడా. ఇప్పుడు 4,115. ఒకవేళ ఎవరైతే కొనుక్కున్నా ఏం కాదు. $4,000 కనుక మళ్ళీ కనుక రీచ్ అయితే అప్పుడు మళ్ళీ బయింగ్ లోకి వెళ్ళాలి. అంటే ఒకవేళ ఫాల్ అయితే $4,000 వరకు రావచ్చు, అందుకంటే ఎక్కువ అవకాశం లేదు. కానీ ఈ బ్రెంట్ ఆయిల్ ఎంత తగ్గుతున్నా కొద్దీ గోల్డ్ సిల్వర్ పాజిటివే, పెద్దగా పడే అవకాశాలు తక్కువ ఉంటాయి, పెరిగే అవకాశాలే ఉంటాయి. కానీ ఓవరాల్ గా పాత రోజుల మాదిరి పెద్దగా పెరగవు. ఎందుకు పెరగవు అంటే ఒకప్పుడు దేశాలే సెంట్రల్ బ్యాంకులు కొన్నాయి కాబట్టి పెరగడం జరిగింది. ఇప్పుడు అటువంటి ఉద్దేశం లేవు. దేశాలన్నీ కూడా ఈ బ్రెంట్ ఆయిల్, నేచురల్ గ్యాస్ వీటితోటే ఈ యుద్ధంతో అంటే ఇరాన్ అమెరికా యుద్ధంతో గొడవలు, ఇష్యూలతోటి ప్రతి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయినాయి. కాబట్టి ఈ ప్రస్తుతం మనం ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, చేసినా పెద్దగా రిటర్న్స్ ఏం రావు. అంటే మామూలుగా ఓవరాల్ గా మిగతా వాటికంటే బెస్ట్ అంటే డిపాజిట్లు, పోస్ట్ ఆఫీసులు, లేకపోతే సేవింగ్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటికంటే కూడా ప్రావిడెంట్ ఫండ్ వాటన్నిటికంటే కూడా కొంచెం బెనిఫిట్ గానే వస్తుంది తప్ప ఎక్కువ ఏముండదు. అట్లని పాత రోజుల మాదిరి పెరిగటం అనేది ఉండదు. అట్లని వోల్టాలిటీ కూడా ఉండదు. అంటే పాత రోజుల మాదిరి ఒక రోజులోనే బాగా పెరగటాలు, వేలు ఒక రోజులోనే బాగా పట్టాలనేది ఇక ఇప్పట్లో ఉండదు, కనపడట్లేదు. కానీ $4,000 దగ్గర మాత్రం చాలా సపోర్ట్ ఉంటుంది. $4,000 ఇప్పుడు $4,115 ఉంది. ఒకవేళ ఎవరైనా కొనుక్కున్నా ఏం కాదు. ఒకవేళ తగ్గితే మాత్రం $4,000 వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంతకు మించి ఎక్కువ కనపడట్లేదు. ఎందుకంటే చాలా రోజులు సైడ్ వేస్ లో అనమాట. 4,000 దగ్గర చాలా వరకు సపోర్ట్ ఉంది. అంటే బాగా పడ్డా కానీ 4,000 దగ్గరికి రాగానే మళ్ళీ పెరగడం మొదలవుతుంది. అయితే ఈ బ్రెంట్ ఆయిల్ ఎఫెక్ట్ ఇంకెక్కువ ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఈ బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు కూడా పెద్దగా ఇరాన్ అమెరికా వార్ ఉండకపోవచ్చుగా, ఏదన్నా చర్చలతోటే జరుగుతుంది, లేదు పోస్ట్ పోన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఫిబ్రవరి 28 యుద్ధం మొదలైతే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు
అంటే 5 నెలలు సుమారు 150 రోజులు గడిచిపోయింది. యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు అంటే జీడిపి పడిపోవటాలు, ఇన్ఫ్లేషన్ పెరగటాలు అవి ఆల్రెడీ జరిగిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా మైనస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు తక్కువ. ఈ గోల్డ్ సిల్వర్ పెరగాలి అంటే ప్రతి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలు పెరగాలి, అంటే పురోగతి సాధించాలి. ఇప్పుడు 5 నెలల నుంచి యుద్ధంతో ఈ బ్రెంట్ ఆయిల్ పెరిగేటప్పటికీ మళ్ళీ ఎన్ని రికవర్ కావాలి అంటే నెలలు పడుతుంది. మళ్ళీ ఏ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలు ఆ నెలలు పట్టిన తర్వాత అప్పుడు గోల్డ్ సిల్వర్ కానీ ఇన్వెస్ట్ చేయడానికి మంచి టైమే ఇన్వెస్ట్ చేయొచ్చు. మళ్ళీ లాంగ్ టర్మ్కే ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఏదో టెంపరీగా అనేది చేయకూడదు. కానీ ఇంట్రాడే చేసే వాళ్ళకి మాత్రం మంచి ఛాయిస్, పెద్ద ఇబ్బంది ఏముంటుంది. ఎందుకంటే ఎక్కువ ఆశించకుండా 1%, 2%, 3% కనుక చూసుకోగలిగితే ఈ 1-3% ఎంటర్ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకంటున్నానంటే గోల్డ్ సిల్వర్ మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే 1 గ్రామ్ గోల్డ్ చేసుకోదలుచుకున్న ఒక 1400-1500 కనుక మన దగ్గర ఉంటే 1 గ్రామ్ గోల్డ్ చేయొచ్చు. అంటే ఇది ఓన్లీ అంటే ఒక 100 రూపాయలది 10 రూపాయలు కనుక పెట్టుబడి పెడితే సరిపోతుంది మార్జిన్. అంటే దీన్ని మార్జిన్ అంటారు అనమాట. అంటే అసలు పైసలు మొత్తం పెట్టకుండా, మొత్తం పైసలు లేకుండా ఓన్లీ 10% మార్జిన్ తోటి. అంటే ఉదాహరణకి ఏదైతే గోల్డ్ ఉందో, గోల్డ్ ఎంత ఉంది, సపోజ్ ఇప్పుడు ధర తులానికి 1,43,000 ట్రేడ్ అవుతుంది. 1,43,000 అంటే 14,300 కనుక మన దగ్గర కనుక ఉండి ఉంటే మన అకౌంట్ లో ఒక 10 గ్రాములు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇవాళ 250 పెరిగింది అంటే 10 గ్రాములకి 250 పెరిగింది అంటే మనం 1,43,000కి మనం చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పటికి ఇలా మనము ఒక గ్రాముకి ఎంత పెరుగుతుంది అనేది చూసుకొని మార్జిన్ పెట్టి చూసుకొని 2-3% ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయ్యే వాళ్ళకి మంచి ఛాయిస్ అది. ఎందుకోసం అంటే మార్జిన్ తక్కువ తోటి వాలిటాలిటీ లేదు ఎక్కువ. అంటే ఎక్కువ తక్కువ ఉండదు, ఏమున్నా అక్కడక్కడే ఉంటుంది. ఏదో ఒక 1%-2% మధ్యలోనే బై సెల్ చేసుకుంటూ పోవచ్చు. అంటే మనం కొంత లిమిట్ చూసుకొని, కొంత మార్జిన్ చూసుకొని ప్రాఫిట్ కనుక బుక్ చేసుకోగలిగితే రోజు ట్రేడింగ్ చేసుకోవచ్చు. గోల్డ్ సిల్వర్ విషయంలో ఏం లేదు, సైమల్టేనియస్ గా ఏం లేదు. బ్రెంట్ ఆయిల్ పెరిగిందా గోల్డ్ సిల్వర్ తగ్గుతుంది, బ్రెంట్ ఆయిల్ తగ్గిందా గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్ చూసుకోవాలి. బ్రెంట్ ఆయిల్ కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. బ్రెంట్ ఆయిల్ తగ్గుతుంది అనుకోండి, గోల్డ్ సిల్వర్ బయింగ్ లోకి వెళ్ళాలి. బ్రెంట్ ఆయిల్ పెరుగుతూ వచ్చింది అనుకోండి, గోల్డ్ సిల్వర్ సెల్ లోకి వెళ్ళాలి. లేదు మేము బయింగ్ లోనే ఉంటాం అనుకుంటే ఎప్పుడు బ్రెంట్ ఆయిల్ తగ్గిందో అప్పుడు గోల్డ్ సిల్వర్ బైలో ఉండాలి. మళ్ళీ ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ పెరిగిందో ఈ గోల్డ్ సిల్వర్ అమ్మేసుకోవాలి. అంతే సింపుల్ గా. అలా కనుక ఫాలో అయితే ముందు పేపర్ ట్రేడింగ్ చేయాలి. పేపర్ ట్రేడింగ్ అంటే ప్లాట్ఫామ్ చూసుకుంటూ ఈ బ్రెంట్ ఆయిల్ని అబ్జర్వ్ చేస్తూ 1 గ్రామ్ నేను కొన్నా అని రాసుకోవాలి. రేటు, టైము, ధర 3. అంటే ఏ ధరలో ఉంది, ఏ టైంలో ఉంది, ఫ్యూచర్స్ మంత్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆగస్టు మంత్ ఏంటి, అప్పుడు బ్రెంట్ ఆయిల్ ఎంత ధర ఉంది, మన గోల్డ్ ఎంత ధర ఉంది, సిల్వర్ ఎంత ధర ఉంది, ఆ 3 రాసుకొని అవి కనుక అబ్జర్వ్ చేయగలిగితే ఒక 1 or 2 days లో ఉదయం నుంచి సాయంత్రం లోపల ఆ మూమెంట్ తెలుస్తుంది. అబ్జర్వేషన్ లో ఐడియా వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మనం తర్వాత 1 గ్రాముతో ఫస్ట్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి. 1 గ్రామ్ 14,000-1,500 ఉంటే ఎనఫ్. తర్వాత 10 గ్రాములు 15,000 ఉంటే చాలు. 15,000 తోటి మనం ట్రేడింగ్ చేస్తూ ఉంటే మనకి ఐడియా వస్తుంది. చెప్పం. ఓకే, ఎస్. ఇప్పుడు చమురు ధరలు భారీగా తగ్గాయి. సో అంటే ఈ ఎఫెక్ట్ భారత్ స్టాక్ మార్కెట్లపై ఎంతవరకు పాజిటివిటీ చూపుతుందంటే ఏం చెప్తారు? ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే చమురు ధరలు పెరిగినాయి ఆటోమేటిక్ గా మనకి పెట్రోల్, డీజిల్ తగ్గుద్ది అన్నట్టు. కాకపోతే ఇప్పుడు మనకు తగ్గకపోయినా ఓఎంసీలు అంటారు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్, వాటికి బాగా బెనిఫిట్ అవుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రా మెటీరియల్ అనమాట ఏదైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ ఉన్నాయో ఈ క్రూడ్ ఆయిల్ కొనుక్కొని ఈ క్రూడ్ ఆయిల్ తోటే వాళ్ళు పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్ తయారు చేస్తారు. అంటే అవి బై ప్రొడక్ట్స్. ఎప్పుడైతే రా మెటీరియల్ కాస్ట్ తగ్గిపోయిందో ఈ బై ప్రొడక్ట్స్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ఆటోమేటిక్ ఆ కంపెనీలు బాగా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ తగ్గింది, మనకి తగ్గించరా అనే తర్వాత సంగతి. ముందు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కనుక బెనిఫిట్ పొందితే తర్వాత ఆటోమేటిక్ గా తగ్గిస్తారు. ఇప్పుడు తగ్గిందని మనం అనుకున్నాం కానీ ఇప్పుడు ఇక్కడికి రాలే. కనీసం ఒక్కొక్క బ్రెంట్ ఆయిల్ తక్కువ ధరలో కొనాలి అన్నా కొన్న కంపెనీలకి ఒక 2-3 months పడుతుంది. ఇప్పుడు ఈ హర్ముజ్ జల్సన్ నుంచి నౌకలు రావాలి, రష్యా నుంచి నౌకలు రావాలి. ఆ నౌకలు వచ్చే టైంకి అంటే ఈ రోజు కొన్నా కానీ మనకి ట్రాన్స్పోర్ట్ ఆ నౌకలు సరఫరా అయ్యి మనకు వచ్చేటప్పటికి నెలలు పడుతుంది. ఈ నెలలు పట్టేది ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయో పాత ధరలో కొన్నాయి ఉంటాయి. ఇప్పుడు ఉన్న స్టాక్ ఈ పాత ధరలు అవన్నీ రావాలి, మళ్ళీ ఇప్పుడు కొత్త ధరలో కొంటారు. కొత్త ధరలు, పాత ధరలు యావరేజ్ చేసుకుంటూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎంత తక్కువ ఉంటే అవి కొంటూ ఉంటుంటాయి. ఈ కొంటూ ఉన్నప్పుడల్లా బెనిఫిట్ పొందుతూ ఉంటాయి. అయితే ఇవి ట్రాన్స్పోర్ట్ వచ్చేటప్పటికి టైం పడుతుంది. కాబట్టి
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి బాగా బెనిఫిట్ అవుతుంది. హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్. బ్రెంట్ ఆయిల్ తగ్గితే ఈ 3 కొనుక్కోవచ్చు. ఏది హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్. బ్రెంట్ ఆయిల్ పెరిగింది అంటే ఇవి మళ్ళీ తగ్గిపోతాయి. అప్పుడు ఏం చేయాలి మనం? బ్రెంట్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసేది ఏమేంటి అంటే రిలయన్స్ ఒకటి. ఈ రిలయన్స్ ఏంటి? బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ కృష్ణా కేజీ బేసిన్ అంటారు. అది ఈ కృష్ణా గోదావరి బేసిన్ లో క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది రిలయన్స్ కంపెనీ. మనం ఏం చేయాలి? బ్రెంట్ ఆయిల్ పెరిగిందంటే రిలయన్స్ కొనుక్కోవాలి. బ్రెంట్ ఆయిల్ తగ్గిందంటే రిలయన్స్ తగ్గిపోతుంది సింపుల్ గా, ఆటోమేటిక్ గా. ఇకపోతే గ్యాస్, బ్రెంట్ ఆయిల్ పెరిగింది, గ్యాస్ కూడా పెరిగింది. నేచురల్ గ్యాస్ పెరిగింది అంటే ఓఎన్జీసీ ఉంది. ఈ ఓఎన్జీసీ బెనిఫిట్ పొందుతుంది. ఆయిల్ అంటే గ్యాస్ పెరిగినప్పుడు ఓఎన్జీసీ ధర కూడా పెరుగుతున్నట్టే కదా, అది ప్రొడ్యూస్ ఇది ఓఎన్జీసీ. అందుకని మనం ఏం చేయాలి? బ్రెంట్ ఆయిల్ పెరిగింది, నేచురల్ గ్యాస్ పెరిగింది. బ్రెంట్ ఆయిల్ పెరిగింది, రిలయన్స్ కొనుక్కోండి. ఓఎన్జీసీ అంటే నేచురల్ గ్యాస్ పెరిగింది, ఓఎన్జీసీ కొనుక్కోండి. సపోజ్ నేచురల్ గ్యాస్ తగ్గింది, ఓఎన్జీసీ తగ్గిపోతుంది. మన పని ఏంటి? ఓఎన్జీసీ తగ్గిపోయింది అంటే నేచురల్ గ్యాస్ తగ్గింది అంటే ఓఎన్జీసీ తగ్గిపోతుంది. మన పని ఏంటిది? ఈ ఎంత వరకు తగ్గుతుంది. మళ్ళీ ఓఎన్జీసీ ఎప్పుడైతే అదే నేచురల్ గ్యాస్ ఎప్పుడైతే పెరుగుతుందో ఓఎన్జీసీ బయలోకి వెళ్ళాలి. ఇక మనం ఇవి కనుక కొన్ని కంపెనీలు పెట్టుకుంటే ఈ బ్రెంట్ ఆయిల్ తోటి రిలయన్స్, ఓఎన్జీసీ, ఐఓసి, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, మళ్ళీ గోల్డ్, సిల్వర్. గోల్డ్ రిలేటెడ్ సపోజ్ ఇప్పుడు గోల్డ్ పెరిగిందంటే టైటాన్ పెరుగుద్ది, ముత్తూట్ ఫైనాన్స్ పెరుగుద్ది. ఇవి చూసుకోవాలి గోల్డ్ పెరిగితే. సపోజ్ సిల్వర్ పెరిగింది, సిల్వర్ రిలేటెడ్ స్టెర్లైట్ ఉంది, స్టెర్లైట్ కమ్యూనికేషన్, సిల్వర్ షేర్. మన ఇండియన్ మార్కెట్లో, ఈక్విటీ మార్కెట్లో వాటిలో F&O కనుక ఉంటే అవి కూడా చూసుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు. అంటే ఏం చేయక్కర్లే, మార్కెట్ ఎటు పోతుంది, మార్కెట్తో పాటు మార్కెట్ పెరగవచ్చు, తగ్గవచ్చు. ఇరాన్ అమెరికా వార్ ఉండొచ్చు, లేదు తగ్గింది, చర్చలు జరుగుతున్నాయి. దాన్ని బట్టి ఇక్కడ బ్రెంట్ ఆయిల్ అనుకోండి, గోల్డ్, సిల్వర్ మూమెంట్ మనం కనుక అది అవన్నీ ఎక్కడ చూడాలి? investing.com అని ఒక వెబ్సైట్ ఉంది. investing.com వెబ్సైట్లోకి వెళ్తే మనకి తెలిసిపోతుంది. అంటే ఎంతవరకు పెరుగుతుంది, ఏం పెరిగింది అక్కడ చూపిస్తుంది. అక్కడనే గ్రాఫ్లు కూడా ఉంటాయి, టెక్నికల్స్ అని ఉంటుంది. అక్కడనే వర్డ్ టెక్నికల్స్ కానీ క్లిక్ చేస్తే అక్కడ చూపిస్తుంది. అది బై స్ట్రాంగ్ బై, సెల్, స్ట్రాంగ్ సెల్, న్యూట్రల్, అవన్నీ అక్కడ చూపిస్తుంది. దాన్ని బట్టి ఒక రోజు 2 రోజులు అబ్జర్వ్ చేయగలిగితే ఎన్ఎఫ్ అంటే ఒక పేపర్ మీద రాసుకోవాలి. ఇది న్యూట్రల్ అని ఉంది అంటే మూమెంట్ లేదు అని అర్థం. అక్కడ బై అని ఉంది, ఇక్కడ పెరిగిందా లేదా. అక్కడ సెల్ అని ఉంది, ఇక్కడ తగ్గుతుందా లేదా. అవి కనుక గమనించగలిగితే అక్కడ చేంజ్ అంటే మార్కెట్ చేంజ్ అని బట్టి అక్కడ కూడా అవి చేంజ్ అయిపోతాయి. అవి కనుక ఫాలో కాగలిగితే ఎనఫ్, ఇంకా ఏం చేయక్కర్లేదు. దీనికోసం బుర్రంతా చించక్కర్లేదు. కామన్ గా ఆలోచించి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అక్కడ ఏముంది, అది ఏం చెప్తుంది గమనిస్తే చాలు. చెప్పమ్మా. ఓకే, కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి తిరుపతి నుంచి, హరిప్రసాద్ గారు. నమస్తే హరిప్రసాద్ గారు. నమస్తే మేడం. యా, స్టాక్ మార్కెట్ సంబంధించి ఏమైనా డౌట్ ఉందా మీకు? మాట్లాడండి సార్, వింటున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు నా దగ్గర 15 లక్షలు వాల్యూ చేసి గోల్డ్ ఉంది సార్ ఇంట్లో. హలో. యా, చెప్పండి. 15 లక్షలు విలువ చేసే గోల్డ్ ఉంది. అది నేను గోల్డ్ లోన్ పెట్టకుండా బ్యాంకులోనే ఆ గోల్డ్ పెట్టి నాకు ఏమన్నా రివర్స్ ఇంట్రెస్ట్ ఇచ్చే పథకాలు ఏమైనా ఉన్నాయా బ్యాంకులో కానీ బయట కానీ? అయితే జనరల్ గా ఏం జరుగుతుంది అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయా మీ కాడ? ఫిజికల్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. ఆర్నమెంట్స్ ఉన్నాయి. ఓకే, గోల్డ్ లోన్ తీసుకొని మీరు ట్రేడింగ్ చేస్తారా? మరి గోల్డ్ లోన్ వద్దు సార్, నా గోల్డే బ్యాంకులో పెడితే నాకే బ్యాంకు వాళ్ళు ఏమన్నా ఒక 40 పైసలతో కానీ 30 పైసలతో కానీ ఇంట్రెస్ట్ ఇచ్చే అట్లా అవకాశం ఏమన్నా ఉందా? ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ముందు వాల్యూ చెక్ చేసి దాని అమౌంట్ అక్కడ పెట్టేసి తీసుకోవద్దు లోను. అంటే అక్కడ పెట్టాలి, అవసరమైనప్పుడు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. మాటికి పోయి మాటికి అంటే టైం అంతా ఎక్కువ తీసుకుంటుంది. దాన్ని ప్యూరిటీ చెక్ చేయడం, ఎంత వాల్యూ ఉంది అవన్నీ క్యాలిక్యులేట్ చేయడం ఉంటుంది. కాబట్టి ముందు బ్యాంక్ వెళ్ళి మీరు ఫస్ట్ కనుక్కొని ఎంత కావాలి అదేది శాంక్షన్ చేసి పెట్టుకోవాలి. చేసుకొని మీకు అవసరమైనప్పుడల్లా ఓడి తీసుకోవడం, అంటే అప్పుడే అంత అమౌంట్కే మీకు ఇంట్రెస్ట్ పడుతుంది, అంత అమౌంటే లోన్ తీసుకోవచ్చు, అంత అమౌంట్కే మీరు అంటే బ్యాంక్లో పెట్టేయాలి. అవి లోన్ తీసుకుంటే ఇస్తారు. యా, సత్యనారాయణ గారు, ఎస్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం సేఫ్ అంటారా? మంచిగా చేయొచ్చు. Q1 రిజల్ట్స్ వస్తున్నాయి. 5,000 కంపెనీలకు 1,000 కంపెనీలు వచ్చినాయి. ఇంకా 4,000 కంపెనీలు రిజల్ట్స్ రావాల్సి ఉన్నాయి. ఈ 4,000 కంపెనీకి ఏవైతే రిజల్ట్స్ రావాలో ఈ 15 వరకు వస్తాయి, ఆగస్టు 15 వరకు. ఈ ఆగస్టు 15 వరకు చూసుకొని
ఇన్వెస్ట్ చేయడం ఒక పద్ధతి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 1000 కంపెనీలు రిజల్ట్స్ వచ్చినాయి, దాంట్లో వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేయడం ఇంకొక పద్ధతి. అది బెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చినాయో అవి ఏవైతే ఎంతవరకు వచ్చినాయో చూసుకొని వాటిని ఇన్వెస్ట్ చేయడం అనేది ఉత్తమమైన మార్గం. అయితే ఇప్పుడు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇమీడియట్ గా పెరిగే అవకాశాలు ఉండవు. అంటే మీరు ఏం చేయాలి, ఏవైతే రిజల్ట్స్ వచ్చినాయో మంచిగా కంపెనీలు అన్ని ఆల్రెడీ పెరిగే ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు కనుక వాల్యూ ఉన్న స్టాక్స్ టెక్నికల్ గా చూసుకొని బాగా తగ్గినాక వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక కొనుక్కుంటే ఒక క్వార్టర్ వెయిట్ చేయాలి మళ్ళీ. అంటే ఇప్పుడు మనం ఏంటిది జూలై ఆగస్టు సెకండ్ క్వార్టర్ అంటాం, ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ క్వార్టర్, జూలై ఆగస్టు సెప్టెంబర్. ఇప్పుడు మనం ఆగస్ట్ 1 లో ఉన్నాం అంటే ఆగస్టు సెప్టెంబర్ అయిపోయినాక అక్టోబర్లో మళ్ళీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. అంటే ఇంకొక 3 నెలలు కనుక వాళ్ళు వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, 25-30% మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అవి కనుక మనం ఫాలో కాగలిగితే ఎనఫ్. అయితే సెక్టార్ వైజ్ ఉంటుంది, అవి చూసుకోవాలి. ఇప్పుడు సుమారుగా 1000 కంపెనీల రిజల్ట్స్ వచ్చినాయి, అందులో ఒక 400-500 కంపెనీలు మంచి రిజల్ట్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి. అవి చూసుకొని తీసుకోవడం అనేది అంటే సెక్టార్ వైజ్. అంటే సపోజ్ ఇప్పుడు ఫైనాన్స్ అనుకోండి, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అనుకోండి, కెమికల్స్ అనుకోండి, ఫార్మాసికల్, బ్యాంకులు. అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏ సెక్టర్స్ మీద ఫోకస్ చేయాలంటారు సార్? ఎక్కువ శాతం ఇప్పుడు FII ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఫైనాన్స్ కంపెనీల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, వాటి మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. FMCG ఓకే, ఫార్మా కంపెనీలు ఓకే, ఇక మన డిఫెన్స్ స్టాక్స్ ఓకే. తర్వాత మనకి ఇంకా రాబోయే రోజుల్లో ఏవైతే సెక్టార్స్ ఉంటాయి అంటే ఉదాహరణకి ఏరోస్పేస్ డిఫెన్స్ సెక్టర్ బాగా ఫ్యూచర్ లో బాగా డెవలప్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి, బాగా గ్రోత్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఎయిర్పోర్ట్ కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో 100 ఎయిర్పోర్ట్లు ఓపెన్ అవుతాయి ఇక నెక్స్ట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే టైంకి ఇండియా మొత్తంలో ప్రతి జిల్లాకి అంటే ఎక్కువ శాతం మెయిన్ పెద్ద మేజర్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లోనే భోగాపురం ఒకటి స్టార్ట్ అయింది, వరంగల్ ఒకటి స్టార్ట్ అవబోతుంది. ఇలా అంటే ప్రతి రాష్ట్రానికి 3-4 ఎయిర్పోర్ట్లు, అంటే సుమారు ఎన్ని ఎయిర్పోర్ట్లు వస్తాయంటే 100 వరకు వచ్చేటట్టుంది నెక్స్ట్ 2-3 years లో. అంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టైంకి అంటే అప్పుడు ఏమైతుంది ఆటోమేటిక్గా దానికి సంబంధించినవి. ఇక డిఫెన్స్ కూడా బాగా గ్రోత్ ఉంటుంది, ఎందుకంటే ఈ యుద్ధాలు ఎప్పుడైతే ఉన్నాయో ఇవి కంటిన్యూ అయ్యేటట్టే ఉంటాయి కాబట్టి డిఫెన్స్కి సంబంధించినవి చాలా ఉంటాయి. మనం స్పేస్కి సంబంధించినవి, ఇస్రోకి సంబంధించినవి అవన్నీ కూడా చాలా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొన్న ఈ మధ్య శ్రీహరికోట నుంచి స్కై రూట్ అని ఒకటి ప్రైవేటు వాళ్ళది ఒకటి రాకెట్ వెళ్ళిపోవడం జరిగింది. రాబోయే రోజుల్లో స్పేస్కి సంబంధించినవి కానీ మన అంటే డిఫెన్స్ సంబంధించినవి, స్పేస్కి సంబంధించినవి, రాకెట్స్కి సంబంధించినవి ఏవైతే చాలా ఫీచర్స్ మామూలుగా ఉండదు. MSMEలో చాలా కంపెనీలు ఉన్నాయి. ఇకపోతే ఇప్పుడు మెయిన్ ఇంకొకటి కూడా మాన్సూన్స్ అయితే బాగుంటాయి. ఇప్పుడు ఈ మాన్సూన్స్ తోటి ఈ సెకండ్ క్వార్టర్ ఏదైతే ఉందో ఫర్టిలైజర్ సెక్టారు, పెస్టిసైడ్ సెక్టార్ అబ్జర్వ్ చేయండి. రెండోది ఫార్మా సెక్టార్ ఒకటి బాగా పోతుంది, ఎందుకంటే ఈ ఋతుపవనాలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు, సీజనల్ చేంజ్ అయినప్పుడు చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఎవరైతే ఏజ్డ్ సీనియర్ సిటిజన్లు చిన్న పిల్లలు ఉంటారో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఫార్మాసికల్ బాగా పోతాయి అన్నమాట. ల్యాబ్లకు సంబంధించినవి కూడా, ఎందుకంటే ఇప్పుడు ఏదున్నా కానీ ఏ డాక్టర్లు కూడా గుడ్డిగా చెప్పరు అనమాట. ఏదన్నా అనగానే ఫస్ట్ పోగానే బ్లడ్ టెస్ట్ చేయించుకో, ఎక్స్రేలు తీయించుకో అని అంటారు. అంటే ల్యాబ్కి విపరీతమైన డిమాండ్ వచ్చేస్తుంది. అంటే ఏమాత్రం చిన్న ప్రాబ్లం వచ్చినా హెల్త్కి ల్యాబ్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే బ్లడ్ టెస్ట్లని, యూరిన్ టెస్ట్లని, ECGలని, ఎక్స్రేలు అవి ఇవి చాలా చేయాల్సి వస్తుంది. అంటే అవి న్యూట్రల్ ఉంటాయా, నెగిటివ్ ఉంటుందా, పాజిటివ్ ఉంటుందా తర్వాత సంగతి. ముందైతే టెస్టులు రాస్తారు ఏ హాస్పిటల్కి పోయినా. అంటే ఏమైతే ఈ టెస్టులు చేసేటటువంటి ల్యాబ్లకు సంబంధించినట్టు ఏవైతున్నాయో అవన్నీ కూడా చాలా ఇవి మీకు ఒక కంపెనీ పేరు చెప్తా ఉదాహరణకి థైరోనామ్ అని ఒకటి ఉంది, థైరోకేర్. ఈ థైరోకేర్ ఏదైతే ఉందో అది అసలు ఎవరు చేయనటువంటి, అంటే ఉదాహరణకి థైరోకేర్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక ప్యాకేజ్ అనమాట, ఎవరు చేయరు అనమాట. ఏమన్నా అనగానే ఏదైనా హెల్త్ ఏజ్డ్ పర్సన్స్ ఉంటే ఆ థైరోకేర్ వాళ్ళు ఏం చెప్తారు అంటే వాళ్ళు వరకే చేస్తారు, 149 టెస్ట్లు చేస్తారు అనమాట. అంటే ఓన్లీ యూరిన్ శాంపిల్, బ్లడ్ శాంపిల్ తోటి వాళ్ళు 149 టెస్టులు ఒక 24 hours నుంచి 48 hours తీసుకుంటారు. మిగతా వాళ్ళు ఏ ల్యాబ్లో కూడా ఇలా చేయరు. ఏం చెప్తారు, నువ్వు ఏది రాయించుకొని వస్తే అదే మేము టెస్ట్ చేస్తామని చెప్తారు. అంటే థైరోకేర్ ఏం చెప్తాడు, నీకు హెల్త్లో ఏం ప్రాబ్లం ఉందో తెలియదు, నువ్వు టెస్ట్ చేయించుకుంటావు, అది పాజిటివ్, అది మామూలుగా ఉండొచ్చు, కానీ మరి నీకు లోపల డిసీజ్ అయితే ఉంది.
అందుకని థైరోకేర్ వాళ్ళు ఏం చెప్తారు, 149 టెస్ట్ చేసి ఏ టెస్ట్ ద్వారా నీ ప్రాబ్లం ఉందనేది రెక్టిఫై అయితే అని చెప్తారు. ఎక్కువ శాతం చాలా వరకు విలేజెస్ డిస్ట్రిక్ట్లలో నేను చూస్తున్నా కదా, వాళ్ళు థైరోకేర్ రికమెండ్ చేస్తున్నారు. చాలా చూసిన. ఎందుకోసం అంటుందంటే నా స్వానుభవమే. నాకే కొంచెం ఏదైనా అనిపించినప్పుడు లాస్ట్ మంత్ జరిగింది. థైరోకేర్కి వెళ్ళండి, థైరోకేర్ చేయించుకోండి. మీ బాడీలో ఏమేమి ఉన్నాయో, జరిగినాయి, జరగబోయాయి, జరగబోతున్నాయి, జరుగుతున్నాయి, లైవ్ లో ఏమేమి ఉన్నాయో అన్ని వచ్చేస్తాయండి అని అంటే అక్కడ విలేజెస్ లో డిస్ట్రిక్ట్ లో షేరింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అని ఛార్జెస్. హైదరాబాద్ లో అయితే చాలా నామినల్ ఛార్జెస్ తోటి థైరోకేర్ వాళ్ళు చేస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ల్యాబ్లలో కూడా చాలా చాలా ఉంటాయి. అంటే ఈ టెస్టులు అంటే మనం చాలా కొన్ని ల్యాబ్లు ఉంది హైదరాబాద్లో అయితే. ఇప్పుడు మెడ్ప్లస్ ఉంది, చాలా తక్కువలో అతి తక్కువ ఛార్జెస్ తోటి వాళ్ళు అన్ని టెస్టులు చేస్తారు. మిగతా వాళ్ళకి హాస్పిటల్స్కి అయితే అక్కడ ఉన్న అనుకోండి ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే మళ్ళీ మనం బయట చేయించుకుంటే ఆ హాస్పిటల్ వాళ్ళు ఎంకరేజ్ చేయరు. ఎందుకోసం అంటే మా హాస్పిటల్లోనే, మా ల్యాబ్లోనే, మా దగ్గర టెస్ట్లు చేయించుకుంటేనే నమ్ముతాం, బయటికి మేము నమ్మమని అంటారు. అంటే మిస్ మ్యాచ్ అవ్వచ్చు, అంటే అవి కొంచెం డేటా కూడా చేంజెస్ ఉండొచ్చేమో. కాబట్టి వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ ఉండటం అంటే వాళ్ళ దగ్గరే చేస్తే వాళ్ళకి ఒక నమ్మకం అనమాట. చాలా వరకు నేను కూడా చూసా అవన్నీ. నా స్వానుభవంతో ఈ ల్యాబ్ల వరకు మాత్రం చెప్తున్నా. రాబోయే రోజుల్లో ఈ సీజనల్ అనమాట. ఇప్పుడు చాలా చాలా ఈ ఏది రైనీ సీజన్, వర్షాకాలంలో మాత్రం మెయిన్ ల్యాబ్ల వరకు బాగా ఉంటాయి. దాంతోపాటు ఫార్మాసిటికల్ కంపెనీలు కూడా బాగా సేల్స్ ఉంటాయి. కాబట్టి ఫోకస్ చేయొచ్చు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. ఎందుకంటే మాన్సూన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ యూరియా, డిఏపి ఇవన్నీ బాగా సేల్స్ పెరుగుతాయి. అవి బాగా సెకండ్ క్వార్టర్ వరకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, యా సత్యనారాయణ గారు, ఫైనల్లీ బంగారం, వెండి ధరలు ఇవాళైతే కొంచెం పెరిగాయి. సో ఇంకా ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందంటారా, లేకపోతే స్టేబుల్గా ఉంటుందా ఇంకా కొన్ని రోజులు? ఏం చెప్తారు? మనం చూడవలసింది ఏం లేదు. బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గుతున్నంత వరకు గోల్డ్ సిల్వర్ పాజిటివ్. బ్రెంట్ ఆయిల్ మాత్రం న్యూట్రల్గా ఉంటే ఇవి కూడా న్యూట్రల్గా ఉంటాయి. బ్రెంట్ ఆయిల్ కనుక పెరిగిందో మళ్ళీ ఫాల్ అవుతుంది. ఏది గోల్డ్ సిల్వర్, అది గమనించాలి. సింపుల్ గా మనం చూడవలసింది ఏం లేదు. బ్రెంట్ ఆయిల్ పెరిగిందా లేదా, బ్రెంట్ ఆయిల్ తగ్గింది గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది, బ్రెంట్ ఆయిల్ పెరిగింది గోల్డ్ సిల్వర్ తగ్గుద్ది, బ్రెంట్ ఆయిల్ న్యూట్రల్ గా ఉంది, ఇది కూడా న్యూట్రల్. సింపుల్ గా. ఓకే ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.